దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనము. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించును కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని అడిగిరి. ఇక్కడ ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చి తీర్పు చెప్పమని యేసయ్యను అడుగుతున్నారు. యేసయ్యను అడిగి చాలా ఆత్మీయంగా నువ్వేం చేస్తావు చెప్పోయా యేసయ్య అని చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగ అడిగిరి. ఆయన్నే శోధిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్తోంది. ఈ మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాడా? మోసే ధర్మశాస్త్రాన్ని కొట్టేసిన తర్వాత ఈయన ఏమైనా కొత్తగా ఏమైనా రూపిస్తాడా అని వాళ్ళు శోధించాలని అడుగుతున్నారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమే వ్రాయిచుండును. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వెయ్యవలెనని వారితో వెయ్యవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని ఎంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరను నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పెను. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని మాకు తేటగా తండ్రి తెలియపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక్కడ యేసు ప్రభువును శోధిస్తున్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తాడా అని పరీక్షిస్తున్నారు. అలా పరీక్షిస్తున్నప్పుడు లోకములో పాపముతో నిండిపోయి ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకుండా ఉన్నారు. దానికోసం యేసయ్య ఒక వంగి ఇలా రాస్తున్నాడు. ఇలా రాస్తున్నప్పుడు పట్టు విడవక అడుగుతూనే ఉన్నారు. అడుగుతున్నప్పుడు ఏమి చెప్పాలని యేసయ్య, నీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. అలా చెప్పగానే అందరూ కూడా ఆ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఈరోజు ప్రపంచం మీద ప్రతి ఒక్కరికి పాపము వ్యాపించి ఉన్నది. అలా వ్యాపించి అందరినీ కూడా పాపముతో కప్పేసింది. పదరు కప్పేసినప్పుడు ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకములో పాపమున్నది. దేవుడు లోకానికి వచ్చాడు కానీ దేవుడిని తెలుసుకోలేదు. ఇప్పుడు మీలో పాపము ఎవడు లేకుండాను వాడిని రాయి వేయాలని చెప్తే వాళ్ళందరూ కూడా చిన్నవాడు మొదలుకుని
పెద్దవాడు వరకు, చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కడే మిగిలాడు. మోషే ధర్మశాస్త్రం ఏమిటి? 2 మనుషులు ఉంటే అక్కడ తీర్పు తీర్చొచ్చు, ఎవరికి తీర్పు తీర్చొద్దని యేసయ్య చెప్పాడు. ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతా కూడా పాపముతో కప్పేసింది. ఇప్పుడు లోకానికి యేసు వెలుగు వచ్చింది, కానీ లోకము ఆయన తెలుసుకోవటం లేదు. ఎందుకు? సువార్త వినటం లేదు. ఎందుకు? సువార్త దగ్గరికి వినటం లేదు. ఇత్తిన వాక్యము ఫలించటం లేదు. ఎందుకు? ఇన్ని ప్రశ్నలు మనకుండగా దేవుడు ప్రతి ఒక్కరి మీద దేవుడి కృపను వెల్లడిపరిచి ఉన్నాడు. దేవుడు అందరినీ కూడా ప్రేమిస్తూ ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు. అలా వర్షం కురిపించినట్టు ఆయన కృపను విస్తరింపచేసి అందరికీ కృపను వ్యాపిస్తున్నాడు. అలా వ్యాపించినప్పుడు చూడండి, ఎరికో పట్టణము ఎలాగా కూలిపోయిందో అలా పాపపు సంఖ్యలు అన్నీ కూలిపోవాలా, పాపపు వ్యామోహము కూలిపోవాలా, పాపపు కట్లు విడిపోవాలా, ఆ పాపముకు ఉన్న బలము తగ్గిపోవాలంటే అప్పుడు శత్రువు యేసయ్య పాదాల కాడికి వస్తాడు. శత్రువు పాదాల కాడికి వచ్చేటప్పటికి ఈ పాపాన్ని అసహించుకునేలాగా సువార్తను విన్నవారు ఇతరులకి చెప్పాలి. ఎప్పుడైతే వాక్యం వింటారో ఆ వాక్యము చెప్పాలి. చెప్పినప్పుడు వాక్యము ఎలాంటిదంటే 2 అంచుల ఖడ్గము లాంటిది. ఆ వాక్యము విన్న వెంటనే ఈ పాపపు తలంపులన్నీ కూడా, కట్లన్నీ కూడా తెగిపోతాయి. ఎరికో గోడలు కూలిపోయినట్లు ఆ యొక్క కోట అంతా కూడా పాపముతో నిండిన మనిషికి ఉన్న కట్లన్నీ తెగిపోతాయి. ఎప్పుడు కట్లన్నీ తెగిపోనియో, పాపపు బంధకాలు ఎప్పుడైతే కూలిపోనియో, ఆ పాపాన్ని ఎప్పుడైతే అసహించుకుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే నినేవే పట్టణం వారందరూ కూడా ఎలాగైతే ఆ పశ్చాత్తాపము అని ఒక్క గూటికి వస్తారో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో ఆ పశ్చాత్తాపడినప్పుడు జరిగింది ఏంటంటే వారందరికీ కూడా రక్షణ వచ్చింది. అందరూ అంతటా మారు మనసు పొందారు. అందరూ కూడా దేవుణ్ణి గ్రహించారు. అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. అందరూ కూడా రక్షణ పొందారు. అందరూ రక్షణ పొందారు. ఎప్పుడైతే నినేవే పట్టణం వారు ఎలాగైతే రక్షణ పొందారో అలాగా భారతదేశం ఒక్కొక్క కాండము రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ పాపపు కట్లు తెగిపోవాలంటే, పాపాన్ని అసహించుకోవాలంటే, పాపము జోలికి వెళ్ళకూడదంటే, పాపాన్ని ఎప్పుడైతే ఎవరైతే ఆ పాపాన్ని అసహించుకునేలాగా ఉండాలి అంటే వాక్యము హృదయంలోకి వెళ్ళాలి, ఇష్టంగా తీసుకోవాలి, పశ్చాత్తాపడాలంటే వాక్యము 30 60 100 వ్యాపించాలి. యేసయ్య ఏమైతే రాశాడో నేల మీద వంగి అది ప్రతి ఒక్కరిలోకి పరిశుద్ధ గ్రంథము వెళుతుంది. ప్రతి ఒక్కరిలోకి పరిశుద్ధ వాక్యము వెళుతుంది. అది క్రియ చేస్తుంది. క్రియ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ మార్పు పొందుతారు. ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు. అందరూ అంతటా మారు మనసు పొందుతారు. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అంటే వారందరూ కూడా అదే భావంలో
ఉన్నారు. ఇప్పుడు ఎరికో కోటలు ఎలాగ కూలిపోని అంటే దానికి డైరెక్షన్ ఇచ్చింది దేవుడే. ఒకరోజు రౌండ్ అంతా కొట్టండి, స్తుతించండి అన్నాడు. స్తుతి ఎప్పుడైతే ఎరికో గోడ చుట్టూరు స్తుతించారో, పరిశుద్ధ దినము, పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ రోజు ఎప్పుడైతే ఆ కోట చుట్టూ తిరిగారో, ఎరికో కోట చుట్టూ ఎప్పుడైతే తిరిగారో, ఆ కోట కూలిపోవడానికి 7 సార్లు ఎప్పుడైతే స్తుతించారో అప్పుడు ఆ కోట కూలిపోయింది. స్తుతి ఎప్పుడైతే మన మధ్యలో ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కోటలు కూలిపోతాయి. ప్రతి ఒక్కరూ పాపపు కోటలు కూలిపోతాయి. ప్రతి ఒక్కరూ పాప బంధకాలు తెగిపోతాయి. ప్రతి ఒక్కరూ జీవితాలు మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరూ వాక్యం విశ్వసిస్తారు. వాక్యం విశ్వసించి వాళ్ళు బలాభివృద్ధి పొందుతారు. వాక్యం ఎప్పుడైతే వినగానే నాకు బాప్తిసం కావాలి, పాస్టర్ గారు నాకు బాప్తిసం కావాలి, పాస్టర్ గారు నాకు బాప్తిసం కావాలని వాళ్ళ యొక్క ఆవేదన, ఆ భారము, ఆ యొక్క బాధ, ఆ వేదన ఎలా ఉంటుందంటే అది ఇతరులకి చెప్పలేనంత బాధ, భారము, ఆశ. దేవుణ్ణి కనుగొనాలి, పాపాన్ని అసహించుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడ జరుగుతుందంటే దేవుడు చెప్పినట్టుగా యెహోషువ రౌండ్లు కొట్టాడు. 7 రోజులు 7 రౌండ్లు కొట్టాడు. 7 రౌండ్లు కొట్టించాడు. అలా స్తుతి ఎప్పుడైతే మన మధ్యలో ఉంటుందో, స్తుతి ఆరాధనతో మాత్రమే ఈ పాపపు సంఖ్యలు తెగిపోతాయి, పాపపు కట్లు విడిపోతాయి, పాప బంధకాలు విడిపోతాయి. పాప బంధకాల నుంచి విడిపోయి దేవుణ్ణి మహింపరుస్తారు, పాపాన్ని అసహించుకుంటారు. అప్పుడు మారు మనసు పొందుతారు. అందరూ అంతటా మారు మనసు పొందుతారు. దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుణ్ణి ఘనపరుస్తారు, దేవుణ్ణి మహింపరుస్తారు. ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పాపపు సంఖ్యలు ఎప్పుడైతే కూలిపోనియో నాయనా, నిన్నవే పట్టణ వారు పశ్చాత్తాపడ్డారు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. భారం భారం యేసయ్యా, సువార్త భారం యేసయ్యా. తండ్రి స్తోత్రం యేసయ్యా. ఈ భారం తండ్రి ఎప్పుడైతే ఉంటుందో నాయన ప్రభా, స్తుతి ఆరాధనలు ఎప్పుడైతే ఉంటే ఎరుకో కోటలు కూలిపోతాయ్యా. అయ్యా, ఆరాధనతో, స్తుతితో, ఘనతతో, మహిమతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ నాయనా నీకే స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. జయించమన్నావు తండ్రి, స్తుతి ఆరాధనతో జయించమన్నావయ్యా. జయించిన వారికి తండ్రి నీ కృపనిస్తానన్నావు తండ్రి, నీ మహిమనిస్తానన్నావు తండ్రి, తండ్రి నీ శక్తిని ఇస్తానన్నావు తండ్రి. నీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో తండ్రి, ఎప్పుడైతే తండ్రి నాయన అయ్యా నిన్ను ఆరాధిస్తారో, నిన్ను గణపరుస్తారో, నిన్ను మహింపరుస్తారో వారికి నాయన ప్రభు ఇదిగో తండ్రి మారు మనసు ఇస్తానన్నావు తండ్రి, విజయం ఇస్తానన్నావు తండ్రి. మీకే స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.